వెలుగు కా అని పలికిన తర్వాత దినము దేవుడు ఏం చేశాడు? భూమి మీద ఉన్న జలముల నుంచి వేరు చేశాడు. ఆ జలములన్నింటినీ పైకి పంపించి ఆకాశమును చేశాడు. ఒక్కసారి దేవుని యొద్ద నుంచి ఆ యొక్క ఉజ్జీవం, ఆ రగిలింపు, ఆ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు ఆ ఫైర్లో మీరు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, చాలామంది జీవితాల్లో నేను చూస్తూ ఉంటాము, వాళ్ళు కొంతమంది మనుషులను తమ జీవితంలో కోల్పోతూ ఉంటారు. అంటే దేవుడు మొదటిగా మనకి రగిలింపు కలిగించేసిన తర్వాత రెండవదిగా దేవుడు సపరేట్ చేయడం మొదలెడతాడు. నీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దాని వైపు నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే కొంతమంది మనుషులు నీ జీవితంలో ఉండకూడదు, కొన్ని పరిస్థితులు నీ జీవితంలో ఉండకూడదు, కొన్ని స్థలాలలో నువ్వు ఉండకూడదు. కాబట్టి వాటి నుంచి నిన్ను సపరేట్ చేస్తాడు దేవుడు. అబ్రహాం గారికి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కాపురం ఉంటున్న దేశంలోంచి నీ